నిన్న ఇది అయింది కదా మనకి ఆల్ డేటా టైప్స్ విత్ ఆల్ డేటా టైప్స్ ఇన్ సింగిల్ ప్రోగ్రామ్ నిన్న అయింది. సో ఇప్పుడు చూడు, అయితే నిన్న మనం చేసిన దానికి ఇప్పుడు చెప్పేదానికి డిఫరెన్స్ ఏంటంటే సేమ్ ఒకసారి అదే ప్రోగ్రామ్ మళ్ళీ ఇక్కడ టైప్ చేస్తాను నిన్నటిది. హ్యాష్ హ్యాష్ అయ్యా ఇదా సెమికోలన్ ఇది హ్యాష్ మన మన ఫోన్లో కూడా వాడతాం కదా బ్యాలెన్స్ చూడడానికి, అది వాడతాం హ్యాష్. హ్యాష్ ఇన్క్లూడ్ stdio.h. సో ఇది నిన్న ఈ బ్రాకెట్స్ రౌండ్, ఇవి ఫ్లవర్ బ్రాకెట్స్. ఫ్లవర్ బ్రాకెట్స్ చూడు ఒకసారి, ఇవి రౌండ్ బ్రాకెట్స్, ఇవి ఫ్లవర్ బ్రాకెట్స్ ఇలా ఉండేవి. ఇంకొక బ్రాకెట్స్ ఉంటాయి, ఇవి స్క్వేర్ బ్రాకెట్స్. స్క్వేర్ బ్రాకెట్స్ లేదా బిగ్ బ్రాకెట్స్ అంటాం. నెక్స్ట్ ఇవి గ్రేటర్ దెన్ లెస్ దెన్, మనకి ఎక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే యాంగులర్ బ్రాకెట్స్. యాంగులర్ బ్రాకెట్ అంటే యాంగిల్ సింబల్ ఉన్నాయి కదా, యాక్చువల్ గ్రేటర్ దెన్ లెస్ దెన్. సో ఇలా డిఫరెంట్ 4 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ మనం యూజ్ చేస్తాం. ఇంకా స్క్వేర్ బ్రాకెట్ రాలేదు, అది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత స్క్వేర్ బ్రాకెట్ కూడా యూజ్ చేస్తాం. ఇలా నన్ను రాసాం ఒక ప్రోగ్రామ్, int a = 10 అని చెప్పి printf a = %d కామా a అని రాసి సేవ్ చేస్తాం. ఏదో int అని చెప్పి సేవ్ చేసి కంపైల్ చేసాం, ఆన్సర్ అయితే వచ్చింది. సో ఇది నిన్న ఆల్రెడీ అయిపోయిన ప్రోగ్రామే. సో ఇవాళ ఏంటంటే చూడు, ఇక్కడ నాకు వాల్యూ int a = ఇక్కడ వాల్యూ 10 అనేది వస్తుంది. ఇది 10 కాదు, నేను ఇదే స్క్రీన్ నుంచి వాల్యూని ఇన్పుట్ చేయాలి, అవుట్పుట్ చూడాలి. ఇది ఓన్లీ అవుట్పుట్ లాగే పనిచేస్తుంది, ఇన్పుట్ స్క్రీన్ కాదు. ఏదైనా వాల్యూ ప్రెస్ చేయగానే క్లోజ్ అయిపోతుంది. సో అలాంటి దానికి ఏం చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ వాల్యూని మనం ఇవ్వకూడదు. ఇవ్వకుండా నెక్స్ట్ లైన్కి వచ్చినప్పటికి మన ఇన్పుట్ ఫంక్షన్ ఏంటి, స్కానర్. సో దీన్ని వాడాలి. అంటే అప్పుడు వాల్యూ ఇన్పుట్ అవుట్పుట్ రెండు అవుతాయి. ఇది ఎలా తీసుకోవాలంటే నీకు స్కాన్ఎఫ్, ఈ స్కాన్ఎఫ్ అనేది డబుల్ కొటేషన్స్లో ఇక్కడలాగా మనకి a = లేదా అది వాల్యూ ఆఫ్ ఏ ఇలాంటివి ఏది కుదరదు. ఓన్లీ ఫార్మాట్, ఇంటిజర్ ఫార్మాట్ ఏంటి %d అంతే. తర్వాత కామా ఇచ్చి కామా పెట్టి ఇక్కడ ఏ అని రాస్తున్నాం కదా, ఇక్కడ ఏం రాయాలంటే అండ్ ఏ. అంటే ఇక్కడ ఏ అని ఎలా రాస్తున్నామో ఇక్కడ ఏ రాస్తే కుదరదు, అండ్ ఏ. ఇక్కడ అండ్ అనేది దేనికి అంటే అడ్రస్ చూపిస్తుంది, అడ్రస్ ఆఫ్ ఏ అంటే ఏ ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఏకి వాల్యూ ఎంత. సో స్కాన్ఎఫ్ లో చాలా జాగ్రత్తగా రాయాలి, మనం రాంగ్ రాయకూడదు అసలు. నెక్స్ట్ అలాగే స్లాష్ అన్నది కూడా స్కాన్ఎఫ్ లో మనకి యూజ్ ఉంటేనే పెట్టాలి, అంటే నెక్స్ట్ లైన్ ఉన్నప్పుడే స్కాన్ఎఫ్ ఇవ్వాలి తప్ప ప్రింట్ఎఫ్ లాగా ఇక్కడ స్లాష్ అని ఇచ్చేసి మనకి ఉన్నా లేకపోయినా అనేది ఉండదు. సో స్కాన్ఎఫ్ చాలా కేర్ఫుల్గా రాయాలి. ఇక్కడ ఇంతే ఫార్మాట్ అండ్ ఏ. కంపైల్ చేద్దాం ఒకసారి. సో వాల్యూ అయితే రాలేదు, ఎందుకంటే మనం ఏదైనా ఇవ్వాలి ముందు వాల్యూ. ఇప్పుడు 10 అనేది చూపిస్తుంది. సో స్కాన్ఎఫ్ వల్ల యూజ్ ఏంటంటే మళ్ళీ ప్రోగ్రామ్ని చేంజ్ చేయకుండా మనం ఎన్నిసార్లు అన్నా వాల్యూస్ని ఇక్కడ ఇన్పుట్ ఇవ్వచ్చు. జస్ట్ ఒకసారి రన్ ప్రెస్ చేసి ఈ స్క్రీన్లో ఉండగానే 20 ఇచ్చాను ఈసారి. అంటే మన వాల్యూ ఎంత ఇన్పుట్ చేస్తే అంతే ఆన్సర్ వస్తుంది.
అంటే ప్రతిసారి కూడా ప్రోగ్రామ్ ని చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు స్కానఫ్ లో. ఇంకొంచెం క్లారిటీ రావడానికి అంటే ఇలా ఇక్కడ మనకి ఎంటీ స్క్రీన్ కనిపిస్తుంది, అలా కనబడకుండా ఉండాలంటే ఈ స్కానఫ్ కంటే ముందుగా ఒక ప్రింట్ఎఫ్, ఇక్కడ ఏం లేదు, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ అని రాస్తున్నాను అంతే. అది రాసినా రాకపోయినా ఇంపార్టెంట్ ఏం కాదు. ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ, జస్ట్ ఎందుకంటే కంపైల్ రన్ ఇలా కనిపిస్తుంది, అంతకు మించి అంతే. అంటే ఎంటీ స్క్రీన్ లేకుండా 20. సో ఇది స్కానఫ్ తోటి రాస్తాం మనం విత్ స్కానర్. ఇప్పుడు ఇదే మనకి ఫ్లోట్ రాయాలంటే అన్ని చేంజ్ చేయడమే అంతే మొత్తం. ఇంటి తీసి సరే ఒక్కసారి ఇది ఒకసారి ఇలా ఉంచు, కంపైల్ రన్. 10.5 ఇచ్చాను, తీసుకుంటుందా? తీసుకోవాలి. ఇంటిజర్ కాబట్టి ఓన్లీ 10 వస్తుంది, 0.5 లేదు. సో అలా రావాలన్నప్పుడు మనం ఏమి యూజ్ చేస్తాం ఇక్కడ? ఫ్లోట్. ఫ్లోట్ %f కంపైల్ రన్ F9 F10. ఇప్పుడు 10.5 తీసుకున్నాం. సో అలాగే డబుల్ రాస్తాం, అలాగే క్యారెక్టర్ రాస్తాం, ఏదన్నా కూడా ఇదే ప్రాసెస్. సో నువ్వేం చేస్తావు అంటే శాంపిల్ గా ఇంట్ అనేది ఒకటి రాసుకో, మిగతా అన్ని కంబైన్డ్ గా రాసేద్దాం. అన్ని సింగిల్ అవసరం లేదు, కొంచెం అలవాటు అయి ఉంటుంది కదా. అలా అయితే రైట్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ ఇంట్ విత్ స్కానర్. ఇంట్ ఫ్లోట్ క్యార్ డబుల్ ముందు 4 డిఫైన్ చేసాం. సో ఇది నిన్న ఆల్రెడీ a = 10 అని ఇచ్చాం. ఇప్పుడు మనం అది ఇవ్వకూడదు కాబట్టి అంతే. స్కానఫ్ వాడాలంటే = ఇవ్వకూడదు మనం. తర్వాత ఫ్లోట్ b డబుల్ c క్యారెక్టర్ d. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? అన్ని కూడా స్కానఫ్ చేయాలి. అయితే స్కానఫ్ 4 ఇండివిజువల్ గా 4 లైన్స్ రాసుకోవచ్చు, లేదా 4 లైన్స్ కలిపి సింగిల్ లైన్ రాయాలి. ముందు 4 లైన్స్ రాయడం చూపిస్తాను చూడు. స్కానఫ్ ఇంటిజర్ కి రాస్తే %d అండ్ నెక్స్ట్ ఇంకొక లైన్ మనం ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి స్లాష్ అని పెడుతున్నాం, ఎందుకంటే b కూడా ఉంది కాబట్టి. b లేకపోతే స్లాష్ అని పెట్టకూడదు. మళ్ళీ స్కానఫ్ %f. నెక్స్ట్ లైన్ ఉందా కదా? c ఉంది కదా? సో c ఉంది కాబట్టి మళ్ళీ స్లాష్ అని తీసుకుంటున్నాను. ఎక్కడ? అది కీబోర్డ్ మనకి ఎలాగుంది? ఓన్లీ CHAR అనే ఉన్నది, క్యారెక్టర్ ఫుల్గా లేదు. అంతెందుకు ఇది ఇంటిజర్ ఉందా? INTEGER అని ఉందా? లేదు, అది అంతే. సో ఇంటిజర్ అంటే మనకి బోల్డ్ రావాలి. యాక్చువల్ గా బోల్డ్ వచ్చిందా? ఇంట్ అంటేనే బోల్డ్ వస్తుంది. అలా ఫ్లోట్ అంటే ఫ్లోటింగ్ అని అర్థం. మనం ING అని ఇక్కడ రాస్తే పోతుంది అది. సో అది కీబోర్డ్ కాదు, ఎర్రర్ అవుతుంది. సో నెక్స్ట్ అలాగే %C %LF. స్కానఫ్ ఏమి ఉండాలి? %LF ఉండాలి అండ్ C ఉండాలి. అయితే ఇక్కడ n పెట్టాలా అక్కర్లేదా? నెక్స్ట్ d ఉంది కాబట్టి n పెట్టాలి. మరి d కి అవసరం లేదు ఇక్కడ n అనేది, అంటే క్యారెక్టర్ కాబట్టి క్యారెక్టర్ కి %C ఇస్తాం, ఇంకా n పెట్టకూడదు. అండ్ d 4 కూడా ఇన్పుట్ అయితే చేసాం, మరి 4 వీటిని అవుట్పుట్ చూడాలి కదా. అయితే ఆల్రెడీ 4 అవుట్పుట్ కి 4 లైన్స్ అవసరం లేదు కదా, సింగిల్ లైన్ నేను ఆల్రెడీ నేను చెప్పాను. ఇప్పుడు ఇక్కడ కూడా అదే సింగిల్ లైన్ ఇచ్చేద్దాం. ఏముంది? ఫస్ట్ a = %d /n, b %f /n, c %.
LF స్లాష్ n d is equal to పర్సంటేజ్ c. ఇంకా స్లాష్ n అవసరం లేదు ఎందుకంటే ఇదే లాస్ట్ లైన్. కామా ABCD వేరియబుల్స్ ఉన్నాయి, A కామా B కామా C కామా. చూద్దాం ఒకసారి ఇది. అయితే ఇంకా ఎంటర్ ద వాల్యూ ఆఫ్ A అని ఏమి మనం రాయలేదు. అవసరమైతే ఇక్కడ పైన ఒకటి ఇప్పుడు ఏ కాదు ABCD అన్నీ ఉండాలి. దానికి సింపుల్గా అన్నిటికీ కలిపి ఎంటర్ ఆల్ డేటా టైప్స్ అని ఇచ్చేస్తున్నాం. అండ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ A వాల్యూ ఆఫ్ B అనేది కాకుండా ఎంటర్ ఆల్ డేటా టైప్స్ సింపుల్గా ఒకటే లైన్ అయిపోతుంది. కంపైల్ ఎంటర్ ఆల్ డేటా టైప్స్. సో ఇక్కడ ఆర్డర్ ఎలాగ ఇవ్వాలంటే మనం ఏ ఆర్డర్ అయితే స్కాన్ చేస్తున్నామో అదే ఆర్డర్ ఇవ్వాలి. అది ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ నువ్వు క్యారెక్టర్ ఇస్తాను అంటే రాంగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎక్స్ అని ఇచ్చాము, మొత్తం క్లోజ్ అయిపోయింది ప్రోగ్రామ్. ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్. అంటే ఇంట్ ఫ్లోట్ క్యార్ డబుల్ ఇదే ఆర్డర్లో ఇవ్వాలి, ఎందుకంటే అదే ఆర్డర్లో స్కాన్ఎఫ్లు ఉన్నాయి కాబట్టి. మీకు స్కాన్ఎఫ్ ఎలా అయితే ఉందో అలాగే ఇవ్వాలి. సో చూద్దాం. ఫస్ట్ ఏముంది? ఇంటిజర్ 12 అని ఇచ్చాను, ఇంటిజరే కదా. తర్వాత పాయింట్ వాల్యూ ఫ్లోట్ 10.5. తర్వాత డబుల్ 1 2 3 4 5 6.25. ఇప్పుడు క్యారెక్టర్ ఇవ్వాలి, ఎక్స్ ఏదో ఒకటి, జెడ్ ఏదైనా పర్లేదు. సో ఇలా ఇస్తే వస్తుంది. అలా కాకుండా వాల్యూ మధ్యలో ఆర్డర్ ఎక్కడ మిస్ అయినా ప్రోగ్రామ్ ఎండ్ అయిపోద్ది. సో ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఇక్కడ స్కాన్ఎఫ్ అన్ని కలిపి ఒకే ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఇప్పుడు దీనికే ఇంకొక లైన్ ఒక మంచి ఇది రాసే, లేకపోతే అప్పుడు స్కాన్ఎఫ్ అన్ని కలిపి సింగిల్ లైన్ ఎలా అనేది చూద్దాం. సో ముందు ఇది రాసేసుకో. ఆల్ ప్రోగ్రామ్స్ విత్ స్కాన్ఎఫ్, ఆల్ డేటా టైప్స్ విత్ స్కాన్ఎఫ్. నెక్స్ట్ ఇప్పుడు 4 స్కాన్ఎఫ్లు సపరేట్గా ఇచ్చాం కదా, అన్నీ కలిపి ఒకటే స్కాన్ఎఫ్ ఇస్తున్నాను. సో ఎలా అనేది చూడొకసారి. స్కాన్ఎఫ్ ఇంటిజర్ పర్సంటేజ్ d కంటిన్యూషన్ చేసేది. తర్వాత నెక్స్ట్ లైన్ కావాలి కాబట్టి స్లాష్ n, మళ్ళీ పర్సంటేజ్ f స్లాష్ n పర్సంటేజ్ lf, lf అంటే డబుల్ స్లాష్ n పర్సంటేజ్ c. ఇంకా స్లాష్ n పెట్టకూడదు ఎందుకంటే లాస్ట్ మనం క్యారెక్టర్తో అయిపోయింది. నెక్స్ట్ కామా ఇచ్చి ఇక్కడ ABCD అంటున్నాం, ఇక్కడ అండ్ A అండ్ B అంటాం. స్కాన్ఎఫ్ కదా, అండ్ A అండ్ B అండ్ C అండ్ ఉండాలి. స్కాన్ఎఫ్కి ఎప్పుడు అండ్ ఉండాలి. అండ్నే మనం యాంపర్సెంట్ సింబల్ అంటాం. సో ఏదన్నా అండ్ అన్నా ఏదన్నా మనం అక్కడ సింబల్ ఇవ్వాలంటే. సో 4 లైన్స్ మొత్తం ఒక లైన్లో సరిపోయింది కదా, సింగిల్ అయిపోయింది. సో ఇది ఈజీ మనకి. కంపైల్ రన్, మళ్ళీ సేమ్ ఇందాకలాగే కంపైల్ రన్. ఇంటిజర్ 25 అని ఇచ్చాను, ఫ్లోట్ వాల్యూ 10.5, డబుల్ వాల్యూ సంథింగ్ వాల్యూ ఇచ్చి డబుల్, తర్వాత జెడ్ అని ఒక క్యారెక్టర్. సో రెండింటికి సేమ్ అవుట్పుట్ అంతా ఒకటే వస్తుంది, కానీ ఇలా రాస్తే మనకి అన్ని లైన్స్ అనేది ఉండదు. సో ఇది సింపుల్గా అయిపోతుంది, ఒకే లైన్లో అయిపోతుంది. సో ప్రోగ్రామ్ అంతా నోట్ చేయాల్సిన పని లేదు, జస్ట్ స్కాన్ఎఫ్ ఒకటి రాసుకుంటే సరిపోతుంది. ప్రోగ్రామ్ అంతా సేమ్ రిపిటేషనే కదా.